సో పెద్ద నుండి గ్లిమ్స్ వచ్చేసాయి కదా, ఎలా అనిపించింది? ఇప్పుడు పెద్ద నుంచి గ్లిమ్స్ వచ్చింది, పండగ సందర్భంగా పెద్ద నుంచి గ్లిమ్స్ వదిలారు. ఇది శ్రీరామనవమి అయితే ఇది పెద్ద నవమి అని అనుకోవచ్చు. 2025 కి 26 కి అది ఇంకా పెద్ద గ్రాండ్ గా వస్తుంది రిలీజ్ అప్పుడు. ఇప్పుడు గ్లిమ్స్ వచ్చింది కాబట్టి జస్ట్ పెద్ద నవమి అని అనుకోవచ్చు. రామ్ చరణ్ గారి లుక్ ఎలా అనిపించింది మీకు? దున్నేశారు. బిఫోర్ రంగస్థలం, ఆఫ్టర్ రంగస్థలం, బిఫోర్ రంగస్థలం అని రామ్ చరణ్ అందరు సంబోధించేవాళ్ళు. బట్ బిఫోర్ పెద్ద, ఆఫ్టర్ పెద్ద అని కూడా ఈ సినిమా తర్వాత అంటారని 100% ఎక్స్పెక్టేషన్. కొంచెం ఇది ఆ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది కదా, కొంతమంది ఏం చేశారంటే పుష్ప 2 అంటే పుష్ప లాగా ఉంది అని చెప్పేసి అన్నారు, అల్లు అర్జున్ లుక్ లాగా ఉంది అని చెప్పేసి. కంపారిజన్ అనేది మానేయాలండి. మనము కంపారిజన్ చేసే స్థాయిలో మనం లేము, వేరే వాళ్ళతో కంపారిజన్ చేపించుకునే స్థాయిలో హీరోలు కూడా లేరు. ఎందుకంటే మనది ప్యాన్ వరల్డ్ అయిపోయింది. ఇప్పుడు మన సినిమాలో జపాన్ లో కూడా చూసేస్తున్నారు, చిన్న గ్లిమ్స్ వస్తే కూడా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అలాంటప్పుడు మన వాళ్ళు చెత్త మన తెలుగులోనే ఇక్కడ యూట్యూబర్స్ అందరూ చేసే ఓ చెత్త, ఈ చెత్తని ఎందుకు విస్మరిస్తున్నారు, ఎందుకు ఇష్యూ చేస్తున్నారు అర్థం కావట్లేదు. ఒక్కదానికి కంపేర్ చేయకండి. ఇప్పుడు దసరాలో ఎవరు నాని క్రికెట్ ఆడాడు, నాని క్రికెట్ ఆడిన దానికి రామ్ చరణ్ క్రికెట్ ఆడిన దానికి డిఫరెన్స్ చాలా ఉంటుంది. నాని ఆ సినిమాకు సంబంధించిన మాస్ క్యారెక్టర్ సంబంధించిన క్రికెట్ ఆడాడు. ఇక్కడ ఏ క్రికెట్ ఉంటది, ఏ సీన్ ఉంటది, ఏ సెంటిమెంట్ ఉంటది అని మనకు తెలియదు. ఇది ఒక్కసారి మనం ఇప్పుడు జస్ట్ గ్లిమ్స్ కే మనం ఇంత ట్రోల్ చేయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ ట్రైలర్ టీజర్ వచ్చిన తర్వాత చూసుకుందాం. సవాల్ విసురుతున్నాను, రామ్ చరణ్ ఈసారి దున్నేయగలరు. మరి సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి మరియు రామ్ చరణ్ ఫ్యాన్స్ కి వార్ అయితే జరుగుతుంది. అలా ఏం లేదండి, బయట సృష్టిస్తున్నారు అందరూ అంతే. వాళ్ళందరూ ఓకే అండి, అందరూ హ్యాపీగా ఉన్నారు. బయట ఉన్న కొంత అలగా వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళు సృష్టిస్తున్నారు ఇదంతా అంతే. సో గేమ్ చేంజర్, పెద్ద ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన గేమ్ చేంజరే పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. మరి దాని మీద మనము ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టైం నడుస్తుందండి. బిఫోర్ ఒక 10 years 5 years కి ఒక టైం నడుస్తుంది ఒక్కొక్కళ్ళకి. బాహుబలికి రాజమౌళికి బాహుబలితోనే ఎంతో పెద్ద స్థాయికి వెళ్ళిపోయాడు. రాజమౌళి తర్వాత ఎన్ని సినిమాలు తీసినా కూడా రాజమౌళి ఆ బీట్ ని బీట్ చేయలేకపోతున్నాడు. RRR వచ్చింది, బీట్ చేయలేకపోయాడు. జస్ట్ ఊరికి ఆస్కార్ వచ్చింది అంతే. బట్ రాజమౌళికి బాహుబలికి వచ్చినంత క్రేజ్ అయితే రాలేదు. దీంట్లో ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ అందిస్తున్నారని చెప్పేసి తెలుస్తుంది. మరి ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ అసలు ఆ గ్లిమ్స్ కే ఆ మ్యూజిక్ మనకు అంతగా ఇదైపోయింది. ట్రీజర్ వచ్చేసిందంటే తెలుగు ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ కూడా ప్రిపేర్డ్ గా ఉండాలి. ఇంకా చాలా ప్రిపేర్డ్ గా ఉంటే గానీ నిలబడగలరు, లేకపోతే వెళ్ళిపోతారు.